ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ ఏంటి అంటే 11 నుంచి డిఎస్సి హాల్ టికెట్లు షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ అని చెప్పడం జరిగింది. అయితే డిఎస్సి హాల్ టికెట్లు అనేవి నెల 11వ తేదీ నుంచి సాయంత్రం వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, వాటిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి అని పాఠశాల విద్యా సంచాలకులు ఇవి నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు అయితే ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ఇటీవల విద్యాశాఖ పూర్తిస్థాయి షెడ్యూల్ అనేది ప్రకటించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం చాలా తక్కువ ఇచ్చారని, దానికి తోడు గ్రూప్ 2 పరీక్షలకు ఉన్నందున కనీసం నెలపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే హాల్ టికెట్లు వెబ్సైట్లో వెబ్సైట్ ఇచ్చిండ్రు, ఆ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రకటించింది. పరీక్షలు వాయిదా ఉండదని స్పష్టం చేసింది. అయితే ఇది ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్, డిఎస్సి గురించి వచ్చిన అప్డేట్. ఇంకా చూద్దాము స్పోర్ట్స్ న్యూస్లో చూస్తే ఇక్కడ చూస్తే ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్కు ఇంకో 2 వారాలే సమయం ఉంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్కి ఈ నెల 26 నుంచి ప్యారిస్ వేదికగా అంగరంగ వైభవంగా క్రీడలు నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ఇప్పట్లాగే ఎన్నో ఆశలతో భారత బృందం కూడా ఒలింపిక్స్కి సిద్ధమైంది. అయితే ఇంకా చూసుకుంటే ఇక్కడ ఈ ఒలింపిక్స్ అయితే మనకి ఇక్కడ ప్యారిస్లో నిర్వహిస్తున్నారు. ఇంకో 17 రోజులు ఉన్నాయి. అయితే పతాకధారి సింధు మన ఫ్లాగ్ హోస్టింగ్ చేసేది, ఇక్కడ మన ఫ్లాగ్ని ఇండియన్ ఫ్లాగ్ని పట్టుకునేది ఎవరు అంటే సింధు. ప్యారిస్ ఒలింపిక్స్ చెఫ్ డీగా మిషన్గా గగన్ ఉన్నారు. ఇంకా పేపర్లో ప్రతిభ పేజీలో ఈ పంటలు రకాలు వాటి గురించి అయితే చెప్పడం జరిగింది. వ్యవసాయం పంటలు రకాలు అయితే ఇందులో ఈ పరీక్షలో పంటల పైన కూడా క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఇందులో పేపర్లో వచ్చిన ఏమున్నాయి చూద్దాము. ఇక్కడ చూస్తే చిరుధాన్యాలు భారతదేశంలో పండించే ముఖ్యమైన చిరుధాన్యాలు ఏవి అంటే జొన్నలు, సజ్జలు, రాగులు. ఇక్కడ ఫస్ట్ సజ్జలు, జొన్నలు, రాగులు ఇవి. తక్కువ వర్షపాతం ఉన్న చిరుధాన్యాలు సాగు చేయవచ్చు. ఇవి అధిక నుంచి మధ్యస్థ ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి. ఇక్కడ ఈ పంటలు చూద్దాము. వీటిలో ముఖ్యమైన వాటిలలో ఏమున్నాయంటే మనం పప్పు ధాన్యాలు చూస్తే ఇక్కడ పప్పు ధాన్యాలు ఇది ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో వస్తుంది. పప్పు ధాన్యాలు చూస్తే ప్రపంచంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో వినియోగంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఇది ప్రథమ స్థానం అనేది ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పప్పు ధాన్యాలు అనేవి ఎక్కడ పండుతున్నాయి అంటే మన దేశంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తున్నారు. ఇంకా UNO 2016ను అంతర్జాతీయ పప్పు ధాన్యాల దినోత్సవంగా గుర్తించడం జరిగింది.